టీమ్ వర్క్. ఒకసారి చెప్దామా? టీమ్ అంటే ఏంటండి? గ్రూపా టీమా? గ్రూపు వేరు టీం వేరా? ఒకటేనా? గ్రూప్ అంటే టీం అంటే ఒకటేనా? మరి బ్యాచ్, టీము, గ్రూపు, బ్యాచ్. మళ్ళీ సినిమాలు ఏమంటాం? సినిమాలు అందరు కలిసి ఉంటారు కదా, అక్కడేమంటాం మనం? ఆడియన్స్ అంటాం. ఇవన్నీ పేర్లు ఒకలాగా అనిపించినా టీం అంటే, ఒకసారి నాతో పాటు చెప్పండి, టీం అంటే అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేసేవారు. టీం అంటే పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్. గట్టిగా చెప్పాలి కొడదాం. ఒకసారి నిలబడదాం అండి, కొంచెం ఇప్పుడే తినొచ్చాం కదా. సో టీం అంటే, ఒకసారి టీం గురించి సార్ అద్భుతంగా పాయింట్ చెప్పారుగా, ఆపర్చునిటీ గురించి చెప్పారు. అవకాశాల గురించి విన్నాం కదండి. ఒకసారి గట్టిగా టీం అంటే చెప్పాలి కొడదామా? ఇంకా గట్టిగా. ఓకే. టీం అంటే ఇప్పుడు చూడండి, ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత అంటారు దాన్ని? ఇద్దరు కలిసి పనిచేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఒకరు చేసే పని ఇద్దరు కలిసి చేస్తే ఏమవుతుంది? దాన్ని ఏమంటారు? డబల్ అంటారు. చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. రైట్. మరి సంసారంలో 1+1 కలిస్తే 3 కావచ్చు, 4 కూడా కావచ్చు అని మన పిల్లలండి. గట్టిగా చెప్పాలి కొట్టాను మన పిల్లలకి. కానీ పిఎంసి వర్క్ టీం అంటే 1+1 కాదు, 1 2 కలిపి చూడండి ఎంత అది? ఎంత 11. సో స్పిరిచువల్ వర్క్ ఎప్పుడు అవుతుంది అంటే డబల్ అవ్వదు. ఇద్దరు ముగ్గురు ఎంత ఎక్కువ మంది కలిస్తే అన్ని 1లు యాడ్ అవుతూ ఉంటాయి. 1+1 కాదండి, 1 ఎంత టోటల్? 11. అంటే ఒక 11 జన్మలు అనుకుందాం మనం. 11 జన్మలు మనం జన్మ తీసుకొని, కూర్చోండి ప్లీజ్, జన్మ తీసుకొని మనం భూమి మీదకి వచ్చి మనం అన్ని అనుభవిస్తే నేర్చుకుంటే పాఠాలు ఎలా ఉంటాయో, ఒక్కసారి మన పిఎంసికి హెల్ప్ చేయడం వల్ల అంత స్థాయికి ఉంటాం. ఎందుకు అంత పవరు అంటే, మనం ప్రపంచానికి అందిస్తున్నాం. ఏమందిస్తున్నాం? మనందరికీ ఏం కావాలండి? దేనికోసం వర్క్ చేస్తున్నాం? దేనికోసం ధ్యానం చేస్తున్నాం? చెప్పండి ఒకసారి. జ్ఞానము. ఎందుకు జ్ఞానం? జ్ఞానంతో ఏం జరుగుతుంది? ఏమండి? మోక్షం అంటే, ముక్తి అంటే ఏమండి? పరిపూర్ణత్వం. ముక్తి, మోక్షం, పరిపూర్ణత్వం ఇవన్నీ కూడా ఒకటే అండి. విడుదల అవ్వడం. దేని నుంచి విడుదల అంటే, మన శారీరక ఇబ్బందుల నుండి, మానసిక దుఃఖాల నుండి, బుద్ధి లోపాల నుండి విడుదల అవ్వడం. పిఎంసి ఏమేమి ఉన్నాయి లెటర్స్ అండి? పి అంటే మనం ఏమనుకోవచ్చు? పి అంటే ఏబిసిడిల్లో పి అంటే ఏమేమి అనుకోవచ్చు చెప్పండి, గట్టిగా చెప్పాలి. పి అంటే పత్రిజీ. మనకు ఫస్ట్ అది గుర్తొస్తుంది, గట్టిగా చెప్పాలి కొడదాం. మనం దేనికైనా ఒక ప్రాజెక్ట్కి పత్రిజీ పేరుతో ప్రారంభిస్తే ఒప్పుకునేవారు కాదు. ఆ పత్రిజీ పేరు తీసేసి పిరమిడ్ అని పెట్టేవారు. ఎస్ ఆర్ నో? ఒకసారి గట్టిగా చప్పట్లు. మనం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాం, పిరమిడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సలెన్స్. పత్రిజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సలెన్స్ అని పెడితే అది ఇట్లా ఇంటూ పెట్టి పిరమిడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సలెన్స్ అన్నారు. సో పి ఫర్ పిరమిడే కాదండి, మనందరం కూడా పాజిటివ్గా ఉండడం. మార్నింగ్ మనం చాలా విన్నాం పాజిటివ్ పవర్ ఎంత అని, గ్రాటిట్యూడ్ పవర్ ఎంత అని. ఈరోజు నేను మార్నింగ్ మెడిటేషన్ అయిన తర్వాత అలా వెళ్తూ అలా యూట్యూబ్ ఆన్ చేశా. ఏ వీడియో కనబడిందో తెలుసా అండి? డాక్టర్ జో డిస్పెన్జా. మీరు కూడా చూడండి, డాక్టర్ జో డిస్పెన్జా లేటెస్ట్ వీడియో ఒకటి వచ్చింది. ఏంటో తెలుసా అండి? మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఏంటది? మెడిటేషన్ అయిపోయిన తర్వాత నేను వెళ్తూ ఇట్లా ఆన్ చేశా. డాక్టర్ జో డిస్పెన్జాది మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మనం కృతజ్ఞత చెప్పినప్పుడు, కృతజ్ఞత చెప్తే ఏమవుతుందట అంటే, ఆ వైబ్రేషన్స్ అన్నీ మన హార్ట్ని
కంప్లీట్గా సరి అయిన ఫంక్షనింగ్ చేపించి ఆ హార్ట్తో రిలీజ్ అయినటువంటి ఆ ఎనర్జీస్ అన్నీ మన బ్రెయిన్ని యాక్టివేట్ చేసి బ్రెయిన్ ఎప్పుడు ఆల్ఫా స్టేజ్లో ఉంచుతుందట. మనం ఎన్నో గంటలు సాధన చేస్తే ఏ ఆల్ఫా స్టేజ్కి అయితే వెళ్తామో అది మనం గ్రాటిట్యూడ్ చెప్పడం వల్ల వస్తుందని. గట్టిగా ఒకసారి చెప్పాలి కొడదామా? సో పి అంటే పాజిటివ్. ఏంటి పాజిటివ్? అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పడం, రైట్? ఇంకా మిగతా విషయాలు మనం తెలుసుకుందాం. మనం సునీత మేడం గారు ఉన్నారండి. సునీత మేడం గారు, సాయిలీలా మేడం గారు, సాయిలీలా మేడం గారు రండి. మేడం గారిది ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత ఈ పాజిటివ్ నెగటివ్ ఏంటో తెలుసుకుందాం. మేడం గారు వచ్చేయండి. ఇంకొక విషయం చెప్దామండి, ఇప్పుడే ఐడియా వస్తుంది. చాలామంది ఏమంటున్నారంటే మనం బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నాం, ఇంకా చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి ఈ నెగిటివ్ ఎందుకు ఫాస్ట్గా వెళ్తుంది, పాజిటివ్ ఎందుకు వెళ్ళదు? ఎందుకండి? ఎందుకో చెప్పారా? నెగటివ్ అంటే ఎలా ఉంటుంది? నెగటివ్ అంటే మైనస్ కదా. చూపియండి ఒకసారి. నెగటివ్ ఎలా ఉంటుంది? ఇలా మైనస్ ఇలా ఉంటుంది. అది ఏమవుతుంది అంటే మైండ్లోకి జొచ్చుకుంటే సీదా వెళ్ళిపోతుంది. అది తొందరగా అందులోకి గుచ్చుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అదే ప్లస్ పాజిటివ్ అనుకోండి, ఏమవుతుంది? ఒక గీత అడ్డం ఉన్నది కదా, ఆ పాజిటివ్ అడ్డుపడి అంత ఈజీగా ఒక మైండ్కే ఎంటర్ అవ్వదు, ఇంకో మైండ్కి రీచ్ అవ్వాలంటే ఇంకా ఇలాంటి BAMs ఇంకా చాలా జరగాలి. గట్టిగా చెప్పాలి కొడదాం ఒకసారి.